ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై జగన్మోహన్ రెడ్డి కూడా స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు సార్. బిల్లుల్ని అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి? ఇటు మహిళా బిల్లు సాకారం కాలేదు, అటు దక్షిణాదికి న్యాయం జరగలేదు. దీనిపై ఆ పార్టీలే ఆత్మవిమర్శ చేసుకోవాలి. 50% సీట్ల పెంపే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరం. 2011 జనాభా లెక్కలతో నష్టం, 2026 జనాభా లెక్కలు అమలైతే మరింత నష్టం. బిల్లులను అడ్డుకోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గే ప్రమాదం ఉంది అని జగన్ ట్వీట్ చేశారు సార్. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పక్షనేత మిథున్ రెడ్డి కూడా ప్రాంతీయ అసమానతలకు తావివ్వద్దు అంటూ సభలో మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. మిథున్ రెడ్డి బయట ప్లే చేయండి. PCR seats based on the existing number of seats what every state has. So we welcome this, but we have concerns, madam. We have concerns because a mere oral commitment is not enough. I will tell you an example also. On this very floor of the house during the partition of the state, both the Congress and BJP promised us, the then Prime Minister himself promised us special category status for the state. It was an oral promise and it was not kept up. So we demand that it be, whatever commitment was given yesterday evening be incorporated in the bill. Yes. I will tell you a reason also. One of the amendment passed by Sri OSCG carries the same of seats. సార్, బిల్లుల్ని అడ్డుకున్న పార్టీలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ బిల్లుల్ని అడ్డుకోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గే ప్రమాదం ఉందని కూడా జగన్ ట్వీట్ చేశారు సార్. జగన్ వాదన సరైందండి? ఇప్పుడు చంద్రబాబు వాదన జగన్ వాదన ఒకటే, మీరు గమనించండి. ఒకే వాదన అయింది. ఏం వాదన ఉంది? విచిత్రం చూడండి. ఆంధ్రప్రదేశ్లో తిట్టుకుంటారు, ఢిల్లీలో కలుస్తారని అది నేను మొదలు చెప్తుంటాను. ఇలా మీరు చంద్రబాబు ట్వీటు జగన్ ట్వీట్ పక్కన పెట్టుకోండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్. బహుశా ఇద్దరు మాట్లాడుకొనే పెట్టుకున్నట్ట అనిపిస్తుంది. ఎంతనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ముగ్గురు ట్వీట్ ఒకటే. కాస్త కొద్దిగా వర్డింగ్లో అటు ఇటు తేడా ఉండొచ్చు, కానీ ఎసెన్స్ ఈజ్ ద సేమ్. దక్షిణాదికి ఇంకా నష్టం జరుగుతుంది ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల. విచిత్రం అసలు. ఈ బిల్లు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని దేశమంతా మొత్తుకుంటే వీళ్ళు ఏమన్నారు, ఈ బిల్లు వీగిపోవడం వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటున్నారు. సర్ప్రైజింగ్ ఉంది. మహిళా రిజర్వేషన్ ఆగిపోయింది. ఎట్లా అయిపోయింది? మీరు మహిళా రిజర్వేషన్ ఇమీడియట్గా ఆర్టికల్ 334A ప్రకారం చేసే డ్రాప్ చేయండి. నెక్స్ట్ డిలిమిటర్ లింక్ తీసేయండి. 543కి అమలు చేయడం జగన్ ఎందుకు అడగడు? సేమ్ చంద్రబాబు నాయుడు జగన్ అడగడు. అంటే బీజేపీని తాము సమర్థిస్తున్నాము, ఇది ప్రజలు తమను ప్రశ్నిస్తారని తెలిసి ఆ సమర్థనకు ఏదో ధర్మబద్ధత వెతికే కార్యక్రమం కాదా ఇది? ఇప్పుడు జగన్ విచిత్రంగా అంటున్నాం. మీరు ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమన్నాడు? ఓరల్ అష్యూరెన్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ అన్నాడు. అవునా కదా? మీరే విన్నారు కదా. అంటే మా అనుభవం కూడా చెప్పాడు కదా. నేను 2 రోజులు చెప్తుంది ఇదే మాట. ఓరల్ అష్యూరెన్స్ అనేది సఫిషియంట్ కాదు. కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్ప్రుడెన్స్లో మంత్రులు ఓరల్గా ఇచ్చిన అష్యూరెన్స్కి వాల్యూ లేదు. బిల్లులో ఏముందో అదే చెల్లుతుంది. బిల్లులో 50% సీట్లు ఇస్తామని లేదు. ఇది ఎవరు? ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అదే చెప్పాడు కదా. మాకే అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా బిల్లులో లేదు కనుక ప్రత్యేక హోదా అమలు చేయమన్నారు. బిల్లులో లేదు కనుక మేము అమలు చేయం, ఫైనాన్స్ కమిషన్ అడ్డుపడింది అన్నారు. రేపు డీలిమిటేషన్ కమిషన్ అడ్డుపడిందని చెప్పి మళ్ళీ దాన్ని కూడా ఎత్తేస్తారు. మేము ఓరల్ అనేది సరిపోదు అన్నాడు. మరి ఓరల్గానే ఉందా, ఇప్పుడు రిటర్న్గా ఉందా? బిల్లులో ఇప్పుడు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి చూపెట్టమన్నాడు ఆ బిల్లులో ఎక్కడుంది. 50 మిథున్ రెడ్డి పార్లమెంట్లో చెప్పింది ఉన్నదా? విచిత్రం చూడండి. బిల్లులో పార్లమెంట్లో చెప్పింది ఎక్కడా లేదు. మరి లేకపోతే ఎందుకు ఓటేశారు? మీరు ఓపెన్ చెప్పండి ఉంటే బిల్లులో మీరు చేరిస్తే మేము సపోర్ట్ చేస్తాం, మీరు చేర్చలేదు కనుక ఈ బిల్లును మేము సపోర్ట్ చేయలేము. అయినా మీరు ఓరల్గా అంటున్నారు కనుక మీరు బిల్లును అందులో చేర్చి చేయండి, మేము కనీసం అప్పుడైనా సపోర్ట్ చేస్తామని చెప్పి బైక్ అబ్స్టైన్ కావాల్సి ఉండే. సపోర్ట్ ఎందుకు చేశాడు? బిల్లులు లేకపోయినా బిల్లు ఓరల్గా సరిపోదని చెప్తూనే ఓరల్గా ఉన్నా కూడా సపోర్ట్ చేసి వచ్చారు కదా. అంటే మీరు ఎలాగో అనుకూలంగా ఓటు వేయదలుచుకున్నారు, కానీ దానికి ఏదో రకమైన సమర్థన చేయడం ఇదే కొత్త కాదు. ఈ 11 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. ఎన్డీఏ లోపల టీడీపీ ఉంటుంది, ఎన్డీఏ బయట వైసీపీ ఉంటుంది. ఈ రెండు బీజేపీకి లెఫ్ట్ అండ్ రైట్. సో బీజేపీకి ఒకవైపు టీడీపీ ఉంటుంది, ఇంకోవైపు వైసీపీ ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తిట్టుకుంటారు. ఇద్దరు ప్రత్యేక హోదా అడిగరు, ఇద్దరు ప్రత్యేక హోదాను అడిగినట్టు కనబడతారు. మీరు చూడండి,
జగన్మోహన్ రెడ్డి ఎవరి పక్షాన్ని ఉంటాడు? విపక్షాలు అడ్డుకుంటున్నాయి. అయ్యా నువ్వు విపక్షం కాదన్నట్టు క్లియర్గా చెప్తున్నావు కదా, సపక్షం బీజేపీ విపక్షమే అని. అంటే దేశంలో ఉన్న ప్రతిపక్షాలు 230 ఎంపీలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకదాటిపైన ఓటు వేస్తే, ఇంక్లూడింగ్ మీ మిత్రుడు కేసీఆర్, బీఆర్ఎస్ కూడా వ్యతిరేకించారు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ ఎంపీలు లేరు, ఓటేలే. కానీ ఇవాళ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే మేము బీజేపీ పక్షానే నిలబడతాం, బీజేపీ టీడీపీతో ఉన్నా మాకు అభ్యంతరం లేదు. ఎందుకు అందరికీ తెలుసు ఎందుకు, నేను ఎన్నోసార్లు చెప్పాను, సిబిఐ ఈడీ వస్తాయని భయం. అది తప్ప ఇంకా వేరేది ఏముంది మీకు? ఎందుకంటే హేమంత్ సరేన్ మీకు అరవింద్ కేజ్రీవాల్ అనుభవం ఉంది కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని మేము వ్యతిరేకించము. అసలు మంచి అవకాశం కదా టీడీపీని కార్నర్ చేస్తానికి. సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తున్నారు. విచిత్రమైన ఆంధ్రప్రదేశ్కి 5 సీట్లు తగ్గుతాయి, అయినా వీళ్ళ బాధలేదు. ఇప్పుడు దక్షిణాది తగ్గుతాయి, ఎట్లా తగ్గుతాయి నాకు చెప్పండి. ఇప్పుడు బిల్లే ఆమోదం పొందకపోతే దక్షిణాదికి ఎట్లా తగ్గుతాయి? ఇప్పుడు 543 543 ఉంటాయి కదా బిల్లు ఆమోదం పొందకపోతే. చంద్రబాబు అదే అంటాడు, జగన్ అదే అంటాడు, బిల్లు ఇంకా సౌత్ ఇండియా తగ్గుతాయట. అసలు ఉన్న 543 ఇప్పుడు బిల్లు ఆమోదం పొందితే కదా, ఆమోదం పొందితే తగ్గుతాయని అందరూ అంటే పొందకపోతే తగ్గుతాయట. పొందకపోతే ఎట్లా తగ్గుతాయి నాకు చెప్పండి. 543ని అప్పుడు 42 25 21 చేస్తారా? ఎట్లా చేస్తున్నా చెప్పండి. అంటే నెక్స్ట్ మళ్ళీ తగ్గిస్తారు. తగ్గిస్తప్పుడు ఊకుంటారా? ఇప్పుడే ఊక్కొని అప్పుడు ఊకుంటారా ప్రజలు? అప్పుడు పార్లమెంట్లో సౌత్ ఇండియా వాళ్ళంతా, సౌత్ ఇండియా, పంజాబ్, బెంగాల్ దేశమంతా ఖాళీ కూర్చుంటారా? అప్పుడు ఊకుంటారా? ఇక విచిత్రంగా మాట్లాడతారు ఎలా అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాదన, చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? పాపులేషన్తో లింక్ చేయడం కరెక్ట్ కాదు అన్నాడు. కానీ ఇందులో లింక్ ఉన్నా కూడా ఓటేశారు అనుకూలంగా. మీరు బిల్లు చదవండి ఎక్కడన్నా కావాలంటే. ది కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ బిల్లు ఎక్కడన్నా పాపులేషన్తో లింకు తీసేశారా? మరి చంద్రబాబు చెప్పింది ఏంటి? ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, పాపులేషన్తో లింక్ యాక్సెప్ట్ చేయము. పాపులేషన్తో లింక్ చేయడం అనేది జనాభాను తగ్గించిన సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టం జరుగుతుంది అని చంద్రబాబు చెప్పాడు. మరి ఈ బిల్లు పాపులేషన్తో లింక్ చేసింది కదా. ఆర్టికల్ 18(1)(2)A యాజ్ ఇట్ ఈస్గా రిటైన్ చేసింది కదా. అంటే చంద్రబాబు ఏదైతే తాను అంగీకరించానని చెప్పాడో అదే బిల్లులో ఉంది. అయినా కూడా మళ్ళీ టీడీపీ వాళ్ళు సమర్థించారు. ఎట్లా సమర్థించారు మీరు? వైసీపీ వాళ్ళు ఏదైతే అడిగానో ఓరల్ అష్యూరెన్స్ నమ్మలేమని, మరి ఓరల్ అష్యూరెన్స్ మీద ఓటేశారు కదా అనుకూలంగా. అంటే చెప్పడానికి చేస్తున్న దానికి ఎంత తేడా ఉందో చూడండి మీరే.